Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా రేపే మీ ఎగ్జామ్ అయితే ఈరోజు మీరు ఈ విషయాలు అయితే కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ హాల్కి ఏం పట్టుకొని వెళ్ళాలి, ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో తెలియని క్వశ్చన్స్కి మనం ఎలా ట్రిక్స్ అనేవి యూజ్ చేసి మంచి స్కోర్ తెచ్చుకోవాలి అండ్ అలాగే మన ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ గురించి ఇలా ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఏ తప్పులు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయకూడదు అండ్ మీరు అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్లో ఏ తప్పులు చేయకూడదు, ఎలా చేస్తే మనకి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అదంతా కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సి అన్నిటికీ సంబంధించి అన్నీ కూడా ఆల్రెడీ క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేసేసాను, క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్ సబ్జెక్ట్ అంతా ఒక వీడియో రూపంలో అలాగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి కంప్లీట్ చేశాను. అండ్ అలాగే మీ అందరికీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 1000 బిట్స్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోస్ చేశాను. ప్రతి మెథడాలజీకి సంబంధించి 400 బిట్స్ వీడియోస్, 200 బిట్స్ వీడియోస్ కూడా చేశాను. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రీ వీడియో ఒకటి చేశాను. అండ్ అలాగే మీకు మ్యాథ్స్లో కూడా ఎటువంటి ట్రిక్స్ యూజ్ చేస్తే మనం చేయొచ్చు అనేది క్లియర్ ఎగ్జాంపుల్స్తో అంటే మీకు కొన్ని మ్యాథ్స్ సమ్స్ ఇస్తూ మరి ఆ వీడియో చేశాను. అండ్ అలాగే ట్రిక్స్ వీడియో చెప్పినప్పుడు ఇప్పుడు సైన్స్కి ఎలా చేయాలి, సోషల్కి ఎలా చేయాలి, అండ్ అలాగే మనకి తెలుగుకి ఎలా చేయాలి, మ్యాథ్స్కి ఎలా చేయాలి, ఇంగ్లీష్కి ఎలా చేయాలి, ఇలా ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్స్తో సహా వివరించడం అయితే జరిగింది. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో చక్కగా ఆ వీడియోస్ మీకు నచ్చినవన్నీ చూసుకోవచ్చు. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. సో ఇంకెందుకు ఆలస్యం అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాము. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది నేను మీకు ఇక్కడ జస్ట్ చెప్తూ ఉంటాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సో హాల్ టికెట్ ప్రతి ఒక్కరు ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి. హాల్ టికెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. హాల్ టికెట్ అనేది మీరు ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. దీంతోపాటు ఒక ఒరిజినల్ ఆధార్ పట్టుకొని వెళ్ళండి. అలాగే ఒక ఫోటో కూడా పట్టుకొని వెళ్ళండి. ఒక హాల్ టికెట్, ఒక ఆధార్, ఒక ఫోటో, ఈ 3 ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళండి. మిగతా ఏవి పట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. పెన్ను అండ్ పేపర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు పట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. ప్యాడ్స్ కానీ అండ్ అలాగే ప్యాడ్స్ అంటే మీరు రాయడానికి ఒత్తికి పెట్టుకునే అట్ట, మనం చిన్నప్పుడు అట్ట ఆడే వాళ్ళం కదా. సో అవి లేదా ఇంకేమైనా ఇతర వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే వాచెస్, నార్మల్ వాచ్ కూడా పెట్టుకొనివ్వరు. సో నార్మల్గా మీరు వెళ్ళకపోవడమే మంచిది. అండ్ అలాగే మీకు ఇప్పుడు స్మార్ట్ వాచెస్ అంటే అసలే ఇంకా పెట్టుకొని వెళ్ళకూడదు. ఆ 2 కూడా అవాయిడ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమేమి ముందు చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఫోటోలో మీ ఫేస్ అనేది క్లియర్గా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి మనం చూసుకుందాం, ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే మీ యొక్క సిగ్నేచర్, ఆ ఫోటో కింద మీ యొక్క సిగ్నేచర్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూసుకోండి. అది మీకు క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ పరీక్ష యొక్క జిల్లా ఎక్కడిచ్చారు అనేది కరెక్ట్గా మీరు చూసుకోండి. అండ్ అలాగే మీ పేరు, మీ తండ్రి పేరు, తల్లి పేరు, మీది ఏది అంటే మేల్ ఆర్ ఫీమేలు, అండ్ అలాగే పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, మీరు పేపర్ 1కి పెట్టారా, పేపర్ 2కి పెట్టారా, అదొకటి చూసుకోండి. మీ భాష మీడియం, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా చూసుకోండి. అండ్ అలాగే మీ యొక్క చిరునామా, మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడిచ్చారు అనేది చిరునామా ముందుగా చూసుకోండి. అది మీకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి. అవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఇలా మీరు మీ టైము మధ్యాహ్నం ఇచ్చాడా, ఉదయం ఇచ్చాడా పరీక్ష, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. ఇవన్నీ చెక్ చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన వెంటనే ఖచ్చితంగా ముందు రోజే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ రోజు చేస్తామంటే మీకు మ్యాక్సిమం అన్నీ కూడా మూసేయచ్చు, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి. సో మ్యాక్సిమం అన్నీ కూడా మూసేస్తారు. సో అవి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనకి ముఖ్యంగా హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి మనం చూసుకుందాము. హాల్ టికెట్లో మీకు అన్నీ కూడా మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి అనేసి ఇచ్చారు. అలాగే హాల్ టికెట్లో డిక్లరేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్లో దరఖాస్తుదారు మీరు అందించినటువంటి సమాచారం ఆధారంగా అవి జారీ చేయబడ్డాయి కాబట్టి అవన్నీ మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పరీక్షా హాల్లోకి హాల్ టికెట్టు, అలాగే ఒక ఫోటో ఐడి, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఇలాంటిది మీ గుర్తింపు కార్డు ఒకటి ఫోటోతో ఉన్నది పట్టుకొని వెళ్ళండి. అండ్ అలాగే
బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కూడా అనుమతి చేస్తాము అని అంటున్నారు. సో కొన్ని దగ్గరలో అనుమతి చేస్తారో కొన్ని దగ్గరలో అనుమతి చేయరో అది ఖచ్చితంగా చెప్పలేము. పట్టుకొని వెళ్తే ఒక పెన్ను పట్టుకొని వెళ్ళండి, లేదు అన్నా కూడా పర్లేదు, వాళ్ళైతే ప్రొవైడ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్గా గుర్తింపు కార్డుతో పాటు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మినహా ఇంకెటువంటి మెటీరియల్ కూడా తీసుకొని వెళ్ళడానికి అనుమతి లేదు అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్నదంటే థర్డ్ ఇన్స్ట్రక్షన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే వెరిఫికేషన్ కోసం హాల్ టికెట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఒక అసలైన చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుతో పాటు తప్పనిసరిగా మీరు హాల్ టికెట్ అనేది సమర్పించాలి. ఉదాహరణకు పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, చివరిగా చదివిన కళాశాల జారీ చేసిన విద్యార్థి ఐడి కార్డు కానీ ఏదైనా సరే మీరు ఒక గుర్తింపు కార్డు పట్టుకుని వెళ్ళాలి. అలాగే హాల్ టికెట్ మీద మీ స్పష్టమైన ఫోటోలు లేని అభ్యర్థులు ఏం చేస్తారంటే అండర్టేకింగ్తో పరీక్షకు హాజరు కావడానికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళండి. ఎవరికైతే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సరిగా ఉండదో వాళ్ళు 2 ఫోటోలు ఎక్స్ట్రా అదనంగా తీసుకొని వెళ్ళండి. అక్కడ దేంతో వీలైతే గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించేసి 2 పట్టుకొని వెళ్ళండి, 2 మామూలు పట్టుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత మీరు ఏం చేయలేరు కాబట్టి నేను చెప్పే సలహా ఏంటి అంటే 2 గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించేసి పట్టుకొని వెళ్ళండి, 2 నార్మల్ కూడా పట్టుకొని వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత అభ్యర్థులు మార్నింగ్ సెషన్ కోసం 7:30 నుండి 9 లోపు మీరు వెళ్ళి ఉండాలి. ఆఫ్టర్నూన్ సెషన్ కోసం 12:30 నుంచి 2 లోపు మీరు పరీక్షా హాల్లోకి అనుమతించబడతారు. ఆ తర్వాత గేట్స్ మూసివేసిన సమయం తర్వాత అంటే ఉదయం కానీ సాయంత్రం మధ్యాహ్నం కానీ పరీక్షా హాల్లోకి అనుమతించబడరు అని మీకు ముందుగా చెప్పారు. అండ్ అలాగే ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మీకు టైం అయ్యేంత వరకు వాళ్ళు బయటికి విడిచిపెట్టము అనేసి ఖచ్చితంగా మనకి చెప్పారు. ఎగ్జామ్ హాల్ నుంచి మీరు బయటికి వెళ్ళాలన్నా సరే వాళ్ళ టైం ఏదైతే ఉందో ఆ టైం వరకు మీరు ఫస్ట్ రాసేసినా కూడా అలా కూర్చోమని క్లియర్గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకవేళ అభ్యర్థులు పరీక్షా హాల్లోకి అనుమతించరు, గేట్ మూసేసిన సమయం తర్వాత వారు 1 నిమిషం ఆలస్యంగా ఉన్నా సరే అసలు గేట్లు అయితే తెరవరు అని క్లియర్గా మెన్షన్ చేశారు. 8వ పారా చూసుకుంటే అభ్యర్థులు వారి ఆధారాల తర్వాత మాత్రమే పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడతారు. ఏదైతే మీరు ఈ యొక్క ఆధార్ కార్డు కానీ ఒక ఐడి ప్రూఫ్ అండ్ అలాగే మీది ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ ఫొటోస్ అండ్ అలాగే మీరు హాల్ టికెట్ మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా ఉండాలి అని మనకి ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. తర్వాత తప్పుడు లేదా నకిలీ సమాచారాన్ని సమర్పించినందుకు అభ్యర్థులు ఏ సమయంలోనైనా తిరస్కరణకు అంటే మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే మీ యొక్క సమాచారాన్ని తప్పుగా అందించినా లేకపోతే మీకు బదులుగా వేరొకరు ఎవరైనా వెళ్ళి ఎలాంటి ఏమైనా పిచ్చివి చేసినా కూడా అభ్యర్థులు ఏ సమయంలోనైనా సరే తిరస్కరణకు బాధ్యత మీరే వహిస్తారు. అలాగే పరీక్షా హాల్ లోపల చెక్ ఇన్ విధానంలో కూడా బయోమెట్రిక్ ఎడమ బొటనవేలు ప్రింట్ సంగ్రహించబడుతుంది. కాబట్టి మీ యొక్క గుర్తింపును ధృవీకరించడానికి డిఎస్సి లేదా టెట్ ఆఫీసును అనుమతించే భద్రతా ఫీచర్ మరియు ఏదైనా అభ్యర్థి వేషధారణను తనిఖీ చేస్తుంది. అందువల్ల మెహందీ, ఇంకు మొదలైన బాహ్య పదార్థాలు వారి చేతులకు పాదాలకు పూయకూడదని వారికి సూచించారు. సో చూడండి అమ్మాయిలు మీరు ఎవరైతే ఉన్నారో మీ చేతులకి పారాణి కానీ లేదా గోరింటాకు కానీ కోన్ కానీ ఇలాంటివి అయితే పెట్టుకోకండి. అబ్బాయిలు మీరైతే మీరు కూడా సేమ్ అలాంటివి ఏం పెట్టుకోరు కదా. యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకు కానీ ఇలాంటివి కూడా అసలు పూసుకోకూడదని కాళ్ళకి చేతులకి రెండింటికి కూడా ఉండకూడదని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే పరీక్షా కేంద్రానికి వచ్చే సమయంలో అభ్యర్థులు షూ ధరించరాదు, రిస్ట్ వాచ్ కూడా ధరించరాదని సూచించారు. మీ యొక్క పాదాలకి ఓన్లీ నార్మల్ చెప్పలు వేసుకోమన్నారు. అండ్ అలాగే షూస్ కూడా వేయొద్దని చెప్పారు. అండ్ అలాగే చేతులకు వాచ్, అది ఎటువంటి ఎనలాగ్ వాచ్ అవనివ్వండి అండ్ మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన స్మార్ట్ వాచ్ కానివ్వండి, ఏది కూడా వద్దని అనేసారు. తర్వాత అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కానీ మొబైల్ లేదా సెల్యులార్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ పెన్ డ్రైవ్లు కానీ క్యాలిక్యులేటర్ కానీ వ్యాలెట్లు కానీ హ్యాండ్ బ్యాగులు ఇవి కూడా ఒకవేళ వ్యాలెట్లు హ్యాండ్ బ్యాగులు తెచ్చినా అక్కడ మీకు ఏదైనా వాళ్ళు భద్రపరిచే ప్లేస్ ఇస్తే అక్కడ మీరు పెట్టుకోవాలి తప్ప లోపలికైతే అలౌ చేయమని చెప్పారు. అండ్ అలాగే నోట్స్, చార్టర్లు, లూజ్ షీట్లు, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ శరీరంపై లేదా జేబుల్లో పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి అనుమతి లేదు. పరీక్షా హాల్లో క్యాలిక్యులేటర్లు కానీ ఎలాంటి చేతి గడియారాలు కానీ అనుమతించబడవు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత పరీక్షా హాల్ వెలుపల మీ విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు నష్టపోతే నిర్వహణ బాధ్యత వహించదు. అంటే ఇప్పుడు మీరు పర్సెస్ కానీ లేదా హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదా వాచ్లు కానీ ఇలాంటివి పట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పెడతారు కదా ఎక్కడో ఒక దగ్గర బయట. సో అలాంటివి ఏమైనా పోయినా సరే మాకైతే ఎటువంటి బాధ్యత లేదు అని వాళ్ళు ముందుగా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీతో ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయండి, లేదా అనవసరమైనవి ఏవి పట్టుకోకుండా జస్ట్ డబ్బులు వీలైతే చేత్తో పట్టుకొని వెళ్ళిపోండి. అంతకు మించి ఇంకొక సొల్యూషన్ మంచిది ఉండదు. సో అలా చేయండి.
అండ్ ఇంక ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే పరీక్ష ల్యాబ్లోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అభ్యర్థులు సహకరించవలసిందిగా అభ్యర్థించబడింది. అంటే మీకైతే వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి ఆ చెక్ చేసేటప్పుడు క్లియర్గా అయితే మీరు కూడా చెక్ చేయించుకోండి, ఎటువంటి వేషాలు వేయొద్దని చెప్పింది. అండ్ అలాగే తమ ఆధారాలను సెంటర్ అధికారులు ధృవీకరించిన తర్వాత మరియు నిషేధిత కథనాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించబడతారు. మీరు ఎవరైతే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, మిమ్మల్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని పరీక్షా హాల్లోకి ఎంటర్ చేయనిస్తారు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే పూర్తి సమయం ముగిసే వరకు అభ్యర్థులు పరీక్షా హాల్ నుండి బయటికి వెళ్ళడానికి అనుమతించబడరు. టైం అవ్వందే వాళ్ళైతే బయటికి పంపించరు. అభ్యర్థి పరీక్షా సమయంలో పరీక్షా హాల్ నుండి బయటికి వెళితే మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి మీరు అనర్హులుగా ప్రకటించబడతారు అని ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వాష్రూమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే వాటర్ కానీ ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు కాకుండా ముందు టైం అయితే ఏదైతే ఉంటుందో అప్పుడే మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్లో ఏదైనా అన్యాయమైన మార్గాలను ఉపయోగించినందుకు దోషిగా తేలిన ఏ వ్యక్తినైనా సరే పరీక్షా హాల్ నుంచి బయటికి వెళ్ళమని ఆదేశిస్తారు. ఆమె లేదా అతను పరీక్ష ముగిసే సమయం ముందు కేంద్రం నుండి బయటికి వెళ్ళడానికి అనుమతించబడరు. ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్యాయమైన మీన్స్ యాక్ట్ 25/97 కింద అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు అయితే బుక్ చేయబడుతుంది. ఎటువంటి మీరు మిస్టేక్స్ ఏమైనా చేసినా కూడా మీ పైన కేసు బుక్ చేస్తామని వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు, ఎవరికైతే దృష్టి లోపం ఉంటుందో వాళ్ళకి 40% మరియు అంతకంటే ఎక్కువ వికలాంగ అభ్యర్థులు ఉంటారు. ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ అంటే 2 చేతులు లేని వారు ఉంటారు. లేఖరి సహాయంతో అనుమతించబడతారు. అంటే ఇప్పుడు దృష్టి లోపం ఉన్న వ్యక్తులు అంటే 40% కంటే ఎక్కువగా ఉన్న వికలాంగ అభ్యర్థులు, అలాగే ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ అంటే 2 చేతులు లేని వాళ్ళు, ఇలాంటి వారికి వేరొక వ్యక్తిని అయితే లోపలికి అలౌ చేస్తారు. మీ తరపున ఎవరైతే వచ్చారో వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ CBTని బహుళ సెషన్స్లో నిర్వహించడం వలన వివిధ సెషన్స్లో ప్రశ్న పత్రాల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. వివిధ సెషన్స్లో హాజరయ్యే అభ్యర్థుల పనితీరును మూల్యాంకనం చేయడంలో సమానత్వాన్ని తీసుకురావడానికి రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వంటి ప్రధాన ప్రముఖ సంస్థలు అనుసరించిన సాధారణీకరణ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వంలో రైల్వేలు మరియు బ్యాంకుల్లో, ఏపీ హైకోర్టు, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్, TSPSC, TS, MHSRB మొదలైనవి, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అండ్ IIMS, APSCHE, TSCHE మొదలైనవి, JEE, NEET, SCAT, MCET మొదలైన ప్రవేశ పరీక్షల్లో ఏపీ పాఠశాల విద్య ద్వారా స్వీకరించబడింది. అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి బహుళ సెషన్స్లో నిర్వహిస్తారు కాబట్టి అందరినీ మూల్యాంకనం చేయడానికి వాళ్ళు ఒక సమానత్వాన్ని తీసుకురావడానికి మిగతా సంస్థలు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారో అదే మనం కూడా ఈ ఎగ్జామ్ను కూడా ఫాలో అవుతామని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అందించిన సిస్టమ్ లేదా కంప్యూటర్లో మీకు ఏదైనా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సమస్యలు ఎదురైతే దయచేసి వెంటనే సమస్యను సరిచేయడానికి ఇన్విజిలేటర్కు తెలియజేయండి అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఒకవేళ సమస్య సరైన సమయంలో సరిదిద్దకబడకపోతే మీకు మరొకటి కూడా అందించబడుతుంది. వ్యవస్థను మార్చడం కోసం కోల్పోయిన సమయం భర్తీ చేయబడుతుందని, మీరు ఏదైతే టైం మీకు లేట్ అయ్యిందో ఆ టైంని వాళ్ళు మళ్ళీ ఇచ్చి మీకైతే ఖచ్చితంగా ఆ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరికైతే మిస్టేక్ ఉంటుందో అటువంటి వాళ్ళకి. అండ్ అలాగే పరీక్షా హాల్లో పాల్గొనడానికి ప్రయాణానికి ఎటువంటి ప్రయాణ ఖర్చులు చెల్లించబడవు. మీ సొంత ఖర్చులతో మీరు ఎగ్జామ్ హాల్కి రావాల్సి ఉంటుందని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత పరీక్షా హాల్లో కఠినమైన పని కోసం రఫ్ పేపర్లు అందించబడతాయి. అభ్యర్థులు రఫ్ పేపర్లు ఇవ్వకుండా పరీక్షా కేంద్రం నుండి బయటికి రానివ్వరు. మీకు ఏదైతే వైట్ పేపర్ ఇస్తారో ఆ వైట్ పేపర్ని కూడా తిరిగి వాళ్ళకి మనం ఇచ్చేసిన తర్వాతనే బయటికి పంపిస్తారని ఇచ్చారు. పరీక్ష ముగిసిన తర్వాత సంబంధిత ఇన్విజిలేటర్కు అవి ఇచ్చేయాలని అన్నారు. హాల్ టికెట్ సూచనలను జాగ్రత్తగా పరిశీలించండి అని ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మనకి హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. సో చాలామంది టెన్షన్గా ఉంది మేడం గారు, ఇంకా టైం అయితే చాలా తక్కువలో మేమేం చదవలేదు అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ఇంకేం చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ రేపటి నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి మీరు ఇంతవరకు ఏం చదివినా చదవకపోయినా ఎగ్జామ్ అయితే మాత్రం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడినా రాయాలి, టెన్షన్ పడకపోయినా రాయాలి. అదే టెన్షన్ పడ్డారు అనుకోండి ఉన్నదంతా మర్చిపోతారు, మీకు అంతవరకు అప్పటి వరకు ఏదైతే ఉందో అదంతా మర్చిపోతారు. అదే టెన్షన్ పడలేదు అనుకోండి కనీసం ఆ కొంత అయినా సరే మీరు రాయడానికి అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ క్లాసెస్ అన్నీ చేశాను, ఆ ఒక్కటి ఫాలో అయినా సరే ఖచ్చితంగా 130 అబవ్ మార్క్స్ మీరు తెచ్చుకునే విధంగా అయితే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి. కావాలంటే మీరు ప్రీవియస్ ఎవరైతే మన ఛానల్ ఫాలో అయ్యారో వాళ్ళ కామెంట్స్ చూసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ హాల్కి మీరు తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలని మ్యాథ్స్కి ఒక వీడియో ట్రిక్స్ వీడియో చెప్పాను, ప్రతి సమ్ని మీకు ఎగ్జాంపుల్స్గా వివరిస్తూ. అండ్ అలాగే టోటల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక ట్రిక్స్ వీడియో చేశాను. ఎగ్జామ్ ముందు మీకు ట్రిక్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయనేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి. అండ్ క్లాసెస్ మీకు ఎవరికైతే టైం ఇంకా ఉందో అటువంటి వాళ్ళకి క్లాసెస్, క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో చక్కగా చూసుకోండి అవన్నీ కూడాను. ఎగ్జామ్ అయితే మాత్రం అందరూ కూడా చాలా బాగా రాసేయండి. ఇంకెవరు టెన్షన్ పడకండి, ఎందుకంటే టెన్షన్ పడినా ప్రయోజనం అయితే ఏం లేదు. కాబట్టి టెన్షన్ పడకుండా దర్జాగా హ్యాపీగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మీరు హ్యాపీగా ఎగ్జామ్ అయితే రాసుకొని వచ్చేయండి. ఆ వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారా అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి, నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ గైస్. ఎగ్జామ్ అయితే బాగా రాసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోస్ ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.